ఎవరైతే అమరవీరులు ఉన్నారో ఆ బిడ్డలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకందరికీ నిజమయంగా అమరవీరులకి నివాళులు అర్పించాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలన్న ఉద్దేశంతో మరి మేమంతా కూడా చాలా సీనియర్ మోస్ట్ కార్యకర్తలేము కాంగ్రెస్ పార్టీలో. సో నేను చేవెళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రిగా పనిచేశాను. అది అత్తగారు ఊరు వేశాను. అలాగే అమ్మగారు ఊరు నేను పుట్టి పెరిగింది కవాడిగూడ సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ స్థానం నుంచి కూడా నేను వేయడం జరిగింది. మహిళగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో 50% ఉన్న మహిళలు నిజంగా రాజకీయంలో రావాలంటే ఆ రోజు 33% రాజీవ్ గాంధీ గారు అప్పుడు పెట్టిన విధానంలో ఇప్పుడున్న దానికి కూడా ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి దళితులకు, మహిళలకు, యువకులకు ఈరోజు అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత, సంక్షేమంగా ముందుకు తీసుకెళ్ళాలి. రేపొద్దున మనం మళ్ళీ కూడా ముందుకు వెళ్ళాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్న దేశ ప్రతిష్టను అలాగే గౌరవాన్ని పెంచాలి అంటే బీజేపీ గవర్నమెంటు అండ్ కేసీఆర్ ఇద్దరు దొంగలని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది కదా. ఇక్కడ కేసీఆర్కు హటావో, అక్కడ బీజేపీకు హటావో, దేశ్కు బచావో. బీజేపీ గవర్నమెంటు అండ్ కేసీఆర్ ఇద్దరు దొంగలని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది కదా. ఇక్కడ కేసీఆర్కు హటావో, అక్కడ బీజేపీకు హటావో, దేశ్కు బచావో, ఇద్దరు రాష్ట్రకు బచావో. ఇదే మా నినాదము. సో ఇందులో పిల్లలందరూ కూడా యువకులు మాతో పోటీపడి వస్తున్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా వాళ్ళకు ఒక మంచి సముచితమైన స్థానం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దొరకాలని, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మేమందరం పక్కన కట్టుకొని ముందుకు పరిగెడుతున్నాం. మాకు ప్రజల ఆశీస్సు ఎప్పుడూ ఉంటుంది, భవిష్యత్తులో మాదే. ఫస్ట్ ప్రయారిటీ అయితే నాకు చేవల్లనే ఉంది. రంగారెడ్డి జిల్లా కాబట్టి అండ్ నేను మా మదర్ ప్లేస్ కంట్రోల్మెంట్ కాబట్టి సరే ఆడబిడ్డగా నాకు రైట్ ఉంది. అక్కడ పోటీ చేస్తున్నాను, అక్కడ కూడా రైట్ ఉంది కాబట్టి నా సర్వీసెస్ అంతా రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాల్లో మంత్రిగా చేసిన అనుభవాలు నాకు ఉన్నాయి కాబట్టి రాజకీయ అనుభవమే. కానీ ఒక దళితురాలుగా ముఖ్యంగా ఒక మహిళ ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి అందరూ అలాగే నాయకులు కాదు కదా మాకు కావాల్సింది, ప్రజల్లో మాకు ఉంది. ఆ ప్రజలు సరే అది ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మరి ఆయన చనిపోతే, సాయన గారు చనిపోతే కనీసం అధికారికంగా కూడా ఆయన చావును ఆయన ప్రకటించలేదు. ఎవరో చనిపోతే ఈ నెల్లి పెళ్ళి ఇవన్నీ చేశారు. కానీ ఒక ఎమ్మెల్యే తన పార్టీ ఎమ్మెల్యేను కూడా కరెక్ట్గా కూడా ఆయన గౌరవప్రదంగా ఆయన మరణాన్ని కరెక్ట్గా రిసీవ్ చేయకుండా అవమానపరిచాడు ఒక దళితుని. సో అవన్నీ కూడా ప్రజలు గమనించారు. మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణ ఆయన ఏమన్నా అది నాకు తెలీదు, మనకు తెలియదు. అది పెద్దల వాళ్ళ విషయము, అది అధిష్టానం చూసుకుంటుంది. నా వరకు నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బిడ్డగా, కాంగ్రెస్ కార్యకర్తగా, సీనియర్ మోస్ట్గా, తెలంగాణ ఆడబిడ్డగా నాకున్న దాంట్లో నేను ఫైట్ చేస్తాను, ఫైట్ ఇస్తాను. ఈ ఇద్దరు కోసం ఎంతవరకైనా సరే ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. 100% భారతదేశంలో ఏ పార్టీ అయినటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇది అందరికీ తెలుసు. కానీ ఖచ్చితంగా ఈ అవకాశము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పూర్తిగా అంటే యువ నాయకత్వము, ఉత్సాహం ఉన్న వాళ్ళు పూర్తిగా వినియోగించుకున్నారు. ఈ వినియోగము ఖచ్చితంగా ఇది నిజాయితీగా ఖచ్చితంగా వీళ్ళు యొక్క సీట్లు కనుక కేటాయిస్తే రాష్ట్రంలో అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈనాడు ముసలులు అంటే కనీసం 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ టికెట్లు తీసుకొని వాళ్ళు చేసినటువంటి అరాచకాలు గ్రామాలలో క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. వీళ్ళందరినీ అంతమొందించాలని కేసీఆర్ ఒకేసారి అందరికీ కట్టకట్టుకొని మళ్ళీ రావడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను మొత్తం ఒకేసారి బొందబెట్టడానికి రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారు. కారణం వాళ్ళ యొక్క అవినీతి దందాలు, వీళ్ళు చేస్తున్నటువంటి కుటుంబ పాలన, వీళ్ళు చేస్తున్నటువంటి రాష్ట్రానికి అప్పులు, అమ్మిన భూములు, ఇవన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనండి. వీటన్నిటిని తీరు రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు తప్పైనప్పుడు ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈ నిరుద్యోగులు, ఉద్యోగులు, ఈరోజు రైతుల నుంచి అందరూ కట్టకట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధమవుతారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా అనేకమైనటువంటి మట్టిలో మాణిక్యాలు యువ నాయకత్వం ఈ కాంగ్రెస్ పార్టీకి అందే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని క్షుణ్ణంగా పరీక్షించి మాత్రమే ఇక్కడ సీట్లు ఇస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్ ఈ రాష్ట్రంలో కనబడబోతుంది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఉన్నాడు. మదన ఖచ్చితంగా టోటల్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటే కరప్షన్ ఉంది. ఇక్కడ యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తున్నాడు సేమ్ అంజయ్ యాదవ్ కుటుంబం కూడా షాద్నగర్లో అద్భుతమైనటువంటి పాలన,
ఖచ్చితంగా కట్టుదిట్టమైన పాలన, ఎక్కడ భూములు ఎవరు కొనకుండా ఎక్కడున్న వాళ్ళే కొనడం, వాళ్ళే దాచుకోవడం, దోసుకొని కోటీశ్వరులు కావడమే టార్గెట్గా ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నారు. ప్రజాసేవ చేయాల్సిన వాళ్ళు, ప్రజలకు దగ్గర ఉండవలసిన వాళ్ళు, ప్రజల బాధ తీర్చాల్సిన వాళ్ళు, ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా సొంత కుటుంబం కోసం, వాళ్ళ యొక్క ప్రగల్భాల కోసం, వాళ్ళ బెదిరింపుల కోసం వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించుకుంటూ ఇది అబ్సల్యూట్లీ రాంగ్ వే. కాబట్టి గాంధీ భవన్ ఇచ్చినటువంటి పిలుపుకు మా అందరి స్పందన చూసి అయినా ఖచ్చితంగా హైకమాండ్ దీన్ని నిర్ణయించే అద్భుతమైన అవకాశాలు యువకులకు ఇస్తే అసెంబ్లీలో గడగడలాడించబోతున్నాం. ఖచ్చితంగా యువ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో.